క్రైస్తవ్యం అనేది దేవుడు ఎంత ఉత్తముడో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే వాళ్ళు కూడా ఆయనలాగానే ఉత్తమ జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యము అనేది ఈ లోకంలో చాలా శ్రేష్టమైనటువంటి జీవితం, ఒక అద్భుతమైన విలువైనటువంటి జీవితం. క్రైస్తవ జీవితం జీవించడం అంత సులభమైందేమీ కాదు. మిగతా ఎలాగైనా జీవించే వాళ్ళు ఏ మతంలోనైనా చాలా ఈజీగా బ్రతకొచ్చేమో కానీ జీవించొచ్చేమో కానీ క్రైస్తవ జీవితాన్ని జీవించడం అనేది ఒక యజ్ఞము లాంటిది. అది ఒక ప్రతిష్ట, అది ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. చాలామంది రకరకాలుగా భక్తి చేస్తారు. కొంతమంది అయితే ఉదయం 4 గంటలకే లేచి చల్లని నీళ్ళతో స్నానం చేసి వారు దేవాలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతో ప్రార్థనలు చేస్తూ తమ భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మన భక్తి ఉత్తమ జీవితంలోకి నడిపించడం అనేటువంటిది మనము మనల్ని ఎంతగా హింసించుకుంటామో, ఇబ్బంది పెడతామో, బాధ పెడతామో దానివల్ల మనకు ఉత్తమ జీవితం వస్తుందని చెప్పడానికి అవకాశము లేదు. కొంతమంది కొరడాలతో కొట్టుకొని రక్తం వచ్చేస్తూ ఉంటుంది, అదో రకమైన భక్తి. నిప్పుల మీద నడుస్తూ ఉంటారు, అదో రకమైన భక్తి. ఇదంతా తమ శరీరాలకు హింసను కలుగు చేయడం. అయితే క్రైస్తవ జీవితం అనేది ఏంటంటే, పాపిగా యేసు ప్రభు దగ్గరకు వచ్చాం, ఆయన మన పాపాలు క్షమించి పరిశుద్ధులుగా మనల్ని తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాపి, కానీ ఆయన కృపకు పాత్రులైనప్పుడు పరిశుద్ధులు. పరిశుద్ధమైన స్థానంలో యేసుక్రీస్తు మనల్ని నిలబెట్టాడు. ఈ పరిశుద్ధమైన స్థానంలో నిలబెట్టి ఉత్తమ జీవితాన్ని జీవించడం మనకు నేర్పిస్తూ ఉన్నాయి.